అలా సిద్ధు మా ఫ్లాట్ కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తామని అడిగారు. అవునా? సరే నేను హీరోగా యాక్ట్ చేస్తే మళ్ళీ యాక్ట్ చేయడానికి ఖాళీ అయిపోతాడు కదా, అందుకే నో చెప్పేస్తా. 2+1 లక్కీరా. ఈ అమ్మాయి నా చెల్లిదా? చెల్లి నీ దగ్గర పెట్టుకో, దీన్ని నేను తీసుకెళ్తా. సిద్ధు, ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా. వాడేదో వాగాడు, నేను కొట్టాను. దట్స్ ఓకే. సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియాకు తెలిసి మొదట్లో గుస్సా అయింది. రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికాకు వెళ్ళిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు, శవం అవుతాడు. అది కాదు సానియా, మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది. అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను. రేపే హైదరాబాద్ వెళ్తాను, ఒప్పిస్తాను. లేదంటే ఉండనే ఉందిగా జం. ఏం సిద్ధు, ఒకరోజు ఏం జరిగిందంటే సానియా, సానియా ఏమైందిరా నీకు? ఇట్రా పట్టుకో. ఏమైంది రేష్మా వీడికి? ముద్ద పప్పు. ఆడవాళ్ల పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాడినే కాదు ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు. నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది కరెక్టా? గోవాకు ఇంకో 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నీకు క్యాబ్ తెప్పిస్తాను, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళిపో. అదేంటండి, నా పని మీ పని కదా, మీ పని నా పని కదా. మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెయిట్ చేస్తాను.